అందరికీ నమస్కారం అండి. మన ఆధ్యాత్మిక కుటుంబంలోకి మేషరాశి వారికి హృదయపూర్వక స్వాగతం. జూలై 20 నుండి 23వ తేదీ వరకు మీ జీవితంలో జరగబోయే ఒక చిన్న మార్పు రాబోయే కొన్ని వారాల దిశలోనే మార్చే అవకాశంగా ఉంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యే ఒక వ్యక్తి, ఒక మాట, ఒక నిర్ణయం మీ భవిష్యత్తుపై ఆశ్చర్యకరమైన ప్రభావం చూపించవచ్చు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు గల వ్యక్తి మీ జీవితంలో ఇప్పటికే ఉండవచ్చు, లేదా ఈ రోజుల్లో ప్రవేశించే అవకాశం కూడా ఉంటుంది. ఆ వ్యక్తి పాత్ర శుభమా, పరీక్షలా, లేక విధి పంపిన మార్గదర్శకుడా? ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ 4 రోజుల్లో కుజుడు మీ రాశి ధైర్యాన్ని, వేగాన్ని పెంచుతున్నప్పటికీ చంద్రుని సంచారం కారణంగా కొన్ని క్షణాల్లో భావోద్వేగాలు కూడా ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గురుగ్రహం అనుకూల దృష్టి ఉండటం వల్ల మీరు తీసుకునే మంచి నిర్ణయాలకు దైవ బలం లభిస్తుంది. అయితే శని ప్రభావం మాత్రం ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. తొందరగా నమ్మిన వ్యక్తి వల్ల చిన్న నిరాశ కలిగే అవకాశం ఉంది. అందుకే ఈ 4 రోజులు ప్రతి మాటను, ప్రతి నిర్ణయాన్ని ఒక్కసారి ఆలోచించి తీసుకోవటం చాలా అవసరం. ఉద్యోగం చేస్తున్న మేషరాశి వారికి ఈ రోజులు బాధ్యతలు పెరిగినట్లు అనిపిస్తాయి. మొదట ఒత్తిడిగా అనిపించిన చివరికి అదే మీ ప్రతిభను అందరికీ నిరూపించే అవకాశంగా మారుతుంది. వ్యాపారం చేసే వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అందులో ఒక వ్యక్తి భవిష్యత్తులో మంచి భాగస్వామ్యంగా మారే అవకాశం ఉంది. అయితే తొందరపడి ఎలాంటి ఒప్పందాలపై సంతకం చేయకుండా పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ముందడుగు వేయటం మంచిది. ఆర్థిక విషయాల్లో గతంలో ఆగిపోయిన ఒక పని మళ్ళీ కదిలే సూచనలు ఉన్నాయి. రావాల్సిన డబ్బు గురించి శుభవార్త వినే అవకాశం ఉంది, కానీ అదే సమయంలో అనుకోని ఖర్చు కూడా ఎదురవుతుంది. చేతిలో డబ్బు ఉందని అవసరం లేని వస్తువులపై ఖర్చు చేస్తే తర్వాత ఇబ్బందులు పడే పరిస్థితి రావచ్చు. ఈ 4 రోజులు పొదుపు చేసిన ప్రతి రూపాయి భవిష్యత్తులో మీకు పెద్ద బలంగా మారుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువులతో మళ్ళీ మాట్లాడే అవకాశం వస్తుంది. చిన్న చిన్న అపార్థాలు తొలగి ఇంట్లో ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది. అయితే కోపాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఒక్క కఠినమైన మాట మంచి సంబంధాన్ని కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఈ 4 రోజుల్లో మీలో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. చాలా కాలంగా చెయ్యాలని అనుకుంటూ వాయిదా వేసిన ఒక పని ఇప్పుడు ప్రారంభించాలని మీ మనసు చెప్తుంది. ఆ ఆలోచనలను నిర్లక్ష్యం చేయకండి. ఈ సమయంలో ప్రారంభించే ప్రయత్నాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు గల వ్యక్తి గురించి ఒక ప్రత్యేకమైన సూచన కనిపిస్తుంది. ఈ వ్యక్తి ప్రతి మేషరాశి వారికి ఒకే విధంగా ఉండకపోవచ్చు. కొందరికి స్నేహితుడిగా, ఇంకొందరికి బంధువుగా, మరికొందరికి ఉద్యోగం లేదా వ్యాపారంలో పరిచయమైన వ్యక్తిగా, ఇంకొందరికి ప్రేమ లేదా వివాహ సంబంధంగా ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాఠం నేర్పించడానికి లేదా మీరు తీసుకోవాల్సిన ఒక కీలక నిర్ణయానికి కారణం కావడానికి విధి వారిని మీ ముందుకు తీసుకురావచ్చు. మొదటి పరిచయంలో ఈ వ్యక్తి చాలా మంచివారిలా అనిపించే అవకాశం ఉంది. వారి మాటలు, ఆలోచనలు మీకు నచ్చవచ్చు, కానీ శని ప్రభావం కారణంగా ఒక విషయాన్ని మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. నమ్మకం పెట్టుకోవడం తప్పు కాదు, కానీ పూర్తిగా పరీక్షించకుండా మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక విషయాలు లేదా కుటుంబ రహస్యాలు పంచుకోవడం మాత్రం మంచిది కాదు. ఈ 4 రోజులు మీ జీవితంలోకి వచ్చే ప్రతి కొత్త వ్యక్తిని కొంత సమయం గమనించి తర్వాతే పూర్తిగా నమ్మండి. ప్రేమలో ఉన్న మేషరాశి వారికి ఈ కాలం కొంత భావోద్వేగంగా ఉంటుంది. చిన్న చిన్న అపార్థాలు వచ్చినా వాటిని పెద్ద గొడవగా మార్చకుండా మాట్లాడుకొని పరిష్కరించుకుంటే బంధం మరింత బలపడుతుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక మంచి పరిచయం వచ్చే అవకాశం ఉంది. అయితే కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని కూడా గౌరవించడం అవసరం. ఉద్యోగ రంగంలో మీ కష్టాన్ని గుర్తించే వ్యక్తి కనిపిస్తారు. ఇప్పటి వరకు మీకు రాని ప్రశంస ఈ 4 రోజుల్లో రావచ్చు. కొంతమందికి సహోద్యోగులు మీ విజయాన్ని చూసి అసూయపడే అవకాశం కూడా ఉంది. అందుకే మీ భవిష్యత్ ప్రణాళికలను అందరితోనూ చెప్పకుండా పని పూర్తయ్యే వరకు మీలో
మీలోనే ఉంచుకోవటం మంచిది. వ్యాపారం చేసేవారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఒక చిన్న పెట్టుబడి భవిష్యత్తులో మంచి లాభాన్ని దారి తీసే అవకాశం ఉంది. అయితే ఎవరి మాట విన్న వెంటనే డబ్బు పెట్టడం కంటే అన్ని వివరాలు తెలుసుకొని మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఈ సమయంలో ఓపికతో తీసుకున్న నిర్ణయం మీకు దీర్ఘకాలిక ప్రయోజనం ఇస్తుంది. ఆరోగ్యం పరంగా పెద్ద ఆందోళన అవసరం లేకపోయినా నిద్ర సమయానికి నిర్లక్ష్యం చేయకండి. మానసిక ఒత్తిడి పెరిగితే శరీరంపై కూడా ప్రభావం చూపుతుంది. ఉదయం కొద్దిసేపు నడక లేదా ధ్యానం చేయటం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఈ 4 రోజులు మీ శక్తిని సరైన దిశలో ఉపయోగిస్తే అనుకున్న దారి కంటే ఎక్కువ ఫలితాలు సాధించే అవకాశం మీకు కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో గ్రహస్థితులు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇస్తున్నాయి. మీ జీవితంలో కొంతకాలంగా ఆగిపోయిన ఒక విషయం ఇప్పుడు మళ్ళీ కదలడం ప్రారంభమవుతుంది. అది ఉద్యోగంలో పదోన్నతి కావచ్చు, వ్యాపారంలో కొత్త అవకాశం కావచ్చు, కుటుంబంలో నిలిచిపోయిన ఒక నిర్ణయం కావచ్చు. ఇప్పటి వరకు ఎదురైన ఆలస్యాల వెనుక కారణం మీ వైఫల్యం కాదు, సమయం అనుకూలంగా లేకపోవడమే. ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారుతున్నాయి. అయితే ఈ సమయంలో ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి. ప్రతి చిరునవ్వు నిజమైంది కాదు, ప్రతి సహాయం నిస్వార్థమైంది కాదు. ముఖ్యంగా ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలోకి వస్తే వారు మీ ఆలోచనలను మార్చే శక్తి కలిగి ఉండవచ్చు. కొందరి జీవితాల్లో వారు అదృష్టాన్ని తీసుకువస్తారు. మరి కొందరికి వారు ఒక పరీక్షలా మారి ఎవరిని నమ్ముతారో, ఎవరిని దూరంగా ఉంచాలో నేర్పిస్తారు. అందుకే ఈ వ్యక్తితో మాట్లాడేటప్పుడు భావోద్వేగాల కంటే వివేకానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. మీ ఆర్థిక విషయాలు, భవిష్యత్ ప్రణాళికలు, కుటుంబ రహస్యాలను వెంటనే పంచుకోవద్దు. సమయం వారిని మీకు స్పష్టంగా పరిచయం చేస్తుంది. ఆర్థికంగా ఈ 4 రోజులు ఆశాజనకంగా కనిపిస్తాయి. రావాల్సిన డబ్బు అందే సూచనలు ఉన్నాయి. గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వటం ప్రారంభం అవుతుంది. అయితే లాభం వచ్చిన వెంటనే పెద్ద ఖర్చులకు వెళ్లకుండా కొంత మొత్తాన్ని పొదుపుగా ఉంచుకోవడం మీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది. పెట్టుబడులు పెట్టాలనుకుంటే తొందరపడకుండా అనుభవం ఉన్నవారి సలహా తీసుకోవటం మంచిది. విద్యార్థులకు ఈ సమయం ఏకాగ్రత పెరిగే కాలమని చెప్పుకోవచ్చు. గతంలో అర్థం కాక ఇబ్బంది పడిన విషయాలు ఇప్పుడు సులభంగా మీకు అర్థమవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభ సూచనలు కనిపిస్తున్నాయి. క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. కుటుంబంలో ఒక పెద్దవారి సలహా మీ జీవితానికి కొత్త దిశను చూపిస్తుంది. మొదట ఆ మాటలు కఠినంగా అనిపించిన తర్వాత అవే మీకు ఉపయోగపడతాయి. జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు ఈ కాలంలో విజయవంతమయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఈ 4 రోజులు మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి. మీరు చెప్పిన మాటకు విలువ పెరుగుతుంది. కానీ అదే సమయంలో అహంకారానికి చోటివ్వకండి. వినయంతో ముందుకు సాగితే గ్రహాల అనుకూలత మరింత బలంగా పనిచేసి మీకు ఊహించని అవకాశాలను తెచ్చిపెడతాయి. ఈ 4 రోజుల చివరికి మీరు ఒక విషయాన్ని స్పష్టంగా గ్రహిస్తారు. గత కొంతకాలంగా మీ మనసు వేధించిన సందేహాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఏ దారిలో వెళ్లాలో అర్థం కాక నిలిచిపోయిన పరిస్థితులు ఇప్పుడు క్రమంగా స్పష్టతను సంతరించుకుంటాయి. గ్రహస్థితులు మీకు చెప్పే ప్రధాన సందేశం ఒక్కటే: ఆవేశంతో కాదు, ఆలోచనతో తీసుకున్న నిర్ణయమే మీ జీవితాన్ని మరో స్థాయికి తీసుకువెళ్తుంది. ముఖ్యంగా ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలో ఉంటే ఆ వ్యక్తిని పూర్తిగా మంచి వారిగా లేదా పూర్తిగా చెడు వారిగా భావించకండి. వారి ద్వారా మీకు ఒక అవకాశం రావచ్చు. అదే సమయంలో ఒక పరీక్ష కూడా ఎదురు కావచ్చు. విధి కొన్నిసార్లు ఇలాంటి వ్యక్తులను మన జీవితంలోకి పంపేది మన బలహీనతను బయట పెట్టడానికి, మనకు సరైన దారిని చూపించడానికి. మీరు వివేకంతో వ్యవహరిస్తే ఆ వ్యక్తి మీ ఎదుగుదలకు కారణం అవుతారు. భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకుంటే మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ 4 రోజుల్లో దైవంపై విశ్వాసం మరింత పెంచుకోండి. ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు మీ ఇష్ట దైవాన్ని స్మరించండి. మంగళవారం లేదా గురువారం సమీపంలోని హనుమాన్ లేదా శివాలయాన్ని దర్శించడం మంచిది. మీ శక్తికి తగ్గట్టు ఎర్ర కందిపప్పు లేదా పండ్లను దానం చేయటం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఓం అంగకారాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించడం కూడా శుభప్రదంగా భావిస్తారు.
మీపై నరదిష్టి లేదా నరఘోష ప్రభావం ఉందని అనిపిస్తే శనివారం సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగించి కుటుంబ సభ్యుల క్షేమం కోసం ప్రార్థించడం మంచిది. ఇంట్లో అనవసరమైన కోపం, మాటల తగాదాలు తగ్గే అవకాశం ఉంటుంది. మొత్తం మీద జూలై 20, 21, 22 మరియు 23 తేదీలు మేషరాశి వారికి మార్పులను సూచించే రోజులు. కొన్ని పరీక్షలు ఎదురైనా వాటిని అధిగమించే ధైర్యం కూడా మీలోనే ఉంటుంది. ఈ 4 రోజుల్లో ఓపిక, వినయం, సరైన నిర్ణయాలు మీకు అదృష్ట ద్వారాలను తీసుకొస్తాయి. ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ప్రతి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి సమయం ఇవ్వండి. అప్పుడు ఈ కాలం మీ జీవితంలో గుర్తుండిపోయే మంచి మలుపుగా మారే అవకాశం ఉంది. చాలా బలంగా కనిపిస్తుంది. మేషరాశి వారు ఈ జాతక ఫలితాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన రాశి ఫలాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ఆన్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.